విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించి టెకి రాధా గాయత్రి అసలు ఎలా చనిపోయింది మీ అందరికీ బాగా తెలుసు. జూన్ 14వ తేదీన ముస్సారి అనే ప్రాంతంలో ఒక హోటల్లో అనుమానాస్పద స్థితిలో ఆమె మరణించింది. అయితే ఈ కేసుకు సంబంధించి రాధా గాయత్రి భర్త ఎవరైతే ఉన్నారో శ్రీచరణ్, అతని పైన గాయత్రి బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లి తండ్రి అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అతనికి అనుమానం జబ్బు ఉంది. గాయత్రిని ఎప్పుడూ కూడా అనుమానించేవాడు. ఆమె హ్యాండ్ బ్యాగ్లో కూడా ఆమెకి తెలియకుండా ఒక జీపీఎస్ ట్రాకర్ని పెట్టాడు. ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఏ టైంలో ఎవరితో మాట్లాడుతుంది, నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అని చెప్పి సీసీ కెమెరాలు కూడా పెట్టాడు. బెడ్రూమ్లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టాడు, చిన్నవి స్పై కెమెరాస్. తర్వాత ఇంటి బయట వాచ్మ్యాన్తో కూడా ఆమె ఎప్పుడైనా ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఏ టైం తిరిగి వస్తుంది, వచ్చినప్పుడు ఏ వెహికల్లో వచ్చింది, ఆటోలో వచ్చిందా, కారులో వచ్చిందా, ఆటోలో వస్తే ఆటోలో డ్రైవర్తో పాటు ఇంకెవరైనా ఉన్నారా, కారులో వస్తే ఆ కారు ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుందా, లేకపోతే ఇంకో కారు ఏదైనా ఆ కారులో ఇంకెవరైనా వ్యక్తులు ఉన్నారా, ఒకవేళ ర్యాపిడో వెహికల్ మీద వస్తే ఆ బైక్ మీద డ్రాప్ చేసిన వ్యక్తి నిజంగానే ర్యాపిడో డ్రైవరా లేదంటే ఎవరైనా పర్సనా, అంటే అతనికి ఒక అనుమానం జబ్బు ఉందన్నమాట. ఇతను భార్యను ఎప్పుడు కూడా అనుమానిస్తూనే ఉండేవాడు. సో ఆ విషయం ఇంతకుముందు కూడా భార్యకి తెలిసింది. దీంతో చాలా పెద్ద ఎత్తున కూడా గొడవ జరిగింది. తర్వాత సర్దుకుంటారు, తను కూడా మారుతాడని చెప్పేసి అనుకున్నారు. కట్ చేస్తే కొన్ని రోజులకి శ్రీచరణ్ బర్త్డే అని చెప్పి జూన్ 13వ తారీఖు రిషికేశ్ వెళ్ళారు ఢిల్లీ నుంచి. దాని తర్వాత ముస్సరి ప్రాంతానికి వెళ్ళారు. ఎంజాయ్ చేయడానికి వైన్ బాటిల్ కూడా తీసుకున్నారు, ఒక హోటల్ బుక్ చేసుకున్నారు, వయాగ్రా ట్యాబ్లెట్స్ కూడా తీసుకున్నారు. అవి ఎందుకనేది మీ అందరికీ బాగా తెలుసు. అయితే తర్వాత తెల్లారితే ఆమె ముక్కు నుంచి బ్లడ్ వస్తూ, అలాగే చెప్పొద్దు కానీ తప్పట్ల ప్రైవేట్ పార్ట్ దగ్గర నుంచి కూడా యూరిన్ అలాగే బ్లీడ్ అయ్యి ఆమె చనిపోయింది. అంటే మొత్తం కూడా రక్త మడుగులో ఉంది ఆ బాడీ. సో తర్వాత ఇతను పోలీసులకి చెప్పాడు. తర్వాత అక్కడ హోటల్ యాజమాన్యాన్ని అందరినీ కూడా పిలిచి విషయాన్ని తెలియజేశాడు. ఇట్లా మేము ఎంజాయ్ చేయడానికి వచ్చినాము, నైట్ తీసుకున్నాము, నైట్ మేము డ్రింక్ చేసాము, తెల్లారి ఆమెకి ఇట్లా అయిపోయింది అని చెప్పేసి చెప్పాను. సో తర్వాత ఏమైంది, పోలీసులు వచ్చారు, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది, ఫారెన్సిక్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఇంకా రావాల్సి ఉంది. ఇదంతా కథ. ఈ మధ్యలో ఒకటి ఆడియో బయటకు వచ్చింది శ్రీచరణ్ గురించి, అతను నీచమైన పనుల గురించి, అతను తనని ఎంతలా ఇబ్బంది పెట్టాడో గాయత్రి వారి తల్లికి చెప్తూ ఒక ఆడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ ఆడియో ఒకసారి వినే ప్రయత్నం చేయండి. అమ్మ, మా అత్తగారు ఫోన్ చేశారు. ఎందుకమ్మా ఇవన్నీ వస్తున్నాయి, నేను ఈ మాట విన్నాను, ఇవన్నీ చెప్పారు. నేనైతే అత్తయ్య గారు, నా మనసు అయితే ఫుల్ గా విరిగిపోయింది. నా గురించి ఇలా బ్యాక్ బైటింగ్ చేస్తున్నాడు అని నేను చెప్పేశాను. అందుకు ఇలా అని చెప్పాను నేను. సో ఏమైనా ఉంటే అత్తయ్య గారు, మీ అబ్బాయి ఏదైనా నేను తప్పు చేశాను కానీ ఏదైనా చెప్తే కనుక నేను వాడిని కాల్లో యాడ్ చేస్తాను ఉండమ్మా అన్నారు. నేనైతే తనతో మాట్లాడదలుచుకోవట్లేదు. మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ మా మమ్మీ వాళ్ళతో మాట్లాడండి. మీకు అదంతా విని నా తప్పు ఏదైనా ఉంది అన్నా సరే నాతో చెప్పండి, అంతేగాని నేనైతే తనతో ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. నా మనసు అయితే ఏం బాగాలేదు అత్తయ్య గారు, నాకు చాలా విషయాలు తెలిసాయి అని నేను చెప్పేశాను. ఇంకా నాకు పర్ఫెక్ట్ ప్రూఫ్స్ రాలేదు. ఇలా డాడీకి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అదే చెప్పారు, మీ అల్లుడు తప్ప ఇంకెవరు చేయరు అని చెప్పి. అండ్ వాళ్ళు చెప్పకపోయినా అది ప్రూవ్ అయిపోయింది. మొత్తం నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ చెప్పారు, ఇంక్లూడింగ్ నవీనా కూడా చెప్పింది వాడే కదా చేసుంటాడు అని చెప్పి. ఇంకెవరికి ఆ స్కోప్ అయితే లేదు అత్తయ్య గారు, అది ప్రూవ్ అయిపోయింది. ఇంకా అది తెలిసా కూడా నా మనసు ఇంక మనసులో లేదు. ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, పోల్లే అక్కడికి వెళ్తే మారుతాడేమో, కొంచెం తనకి మారుతుంది బిహేవియర్ అని చెప్పి ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు తన అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాడు. ఇంక నేనైతే ఏం మాట్లాడదలుచుకోవట్లేదు, నా మనసు అయితే బాగాలేదు, ఇప్పుడు నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు తనతోనైతే అని చెప్పేసాను. ఇప్పుడు ఈ ఆడియో బయటకు వచ్చింది. సో దీంతో పోలీసులు ఆల్రెడీ ఇతని పైన కొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేసుకున్నారు. అలాగే ముఖ్యంగా ఎవరైతే రాధా గాయత్రి ఫాదర్ సుధాకర్ ఉన్నారో, అలాగే సత్యవతి, వారిచ్చిన స్టేట్మెంట్స్ని కూడా వారు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం శ్రీచరణ్ మొదటి నుంచి కూడా నా తప్పేమీ లేదు, నేను చంపలేదు, నేను హత్య చేయలేదు, నా భార్యని నేను చాలా గాఢంగా ప్రేమించాను, నిజానికి చాలా రోజుల తర్వాత మేము బయటికి వెళ్ళాం, ఎంజాయ్ చేద్దాం అని చెప్పి వెళ్ళాం,
రిషికేశ్కి వెళ్ళాం. అక్కడ ప్రతి ప్లేస్లో మేము చాలా ఎంజాయ్ చేసాం, ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం. దాని తర్వాత మేము ముస్సారి వెళ్ళాం, హోటల్లో స్టే చేసాం, వైన్ బాటిల్ తీసుకున్నాం, తాగాం, వయాగ్రా టాబ్లెట్స్ కూడా వేసుకున్నాం, చాలా ఎంజాయ్ చేసాం. కానీ ఆమె ఎలా చనిపోయిందో నాకు తెలియదు అంటూ కూడా అతను చెప్తున్నాడు. కానీ అతని ప్రవర్తన గురించి అయితే మాత్రం, అంటే ఫస్ట్ ఈమె చనిపోయిన తర్వాత సహజంగా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కూడా ఇదే రకంగా ఆరోపణలు చేస్తారు కదా అని అనుకున్నారు. కానీ ఈ కేసు డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అతనికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఎంత నీచుడా అని చెప్పి, ఎంత రాక్షసుడా అని చెప్పి. నిజానికి అతను ఒక సాఫ్ట్వేర్ ఆఫీసర్. సో చూడడానికి స్పెట్స్ పెట్టుకుని అతను చాలా అమాయకంగా కనిపిస్తాడు. అండ్ మొన్న కూడా మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు కూడా అతనికి ఏమీ తెలియని ఒక అమాయకుడు అనవసరంగా ఇరుక్కిస్తున్నాడేమో అన్నట్టుగా ఉంటుంది అతను మాట్లాడే విధానం చూస్తే. కానీ అతనికి ఎంత అనుమానం జబ్బుందో, ఎంత నీచుడో, ఎంత రాక్షసత్వకంగా ఆలోచిస్తాడో అనేది ఈరోజు తెలిసింది. సో ఇప్పుడు ఏదైతే బయటకు వచ్చిందో ఆడియో, ఇంతకుముందు ఆమె ఇలాంటివి చాలా తల్లితో షేర్ చేసుకుంది. నేను అతనితో కాపురం చేయలేను, నా వల్ల కాదు. ఒక పక్క అత్త మామ వారు కూడా చెప్తున్నారు, ఈమెను బ్రతిమలాడారు కూడా. కానీ ఈమె సరే మారుతాడు, అర్థం చేసుకుంటాడు, చేంజ్ అవుతాడని చెప్పేసి అనుకుంది. కానీ చివరికి ప్రాణాలు విడిచింది. అయితే ఆమె ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది అనే విషయం అయితే ఇప్పటివరకు పోలీసులకు తెలియదు. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్, ఫారెన్సిక్ రిపోర్ట్స్ ఈ రెండు కూడా రావాలి. ఇంకో పక్క సత్యవతి సుధాకర్ ఎవరైతే రాధా గాయత్రి తల్లిదండ్రులు ఉన్నారో వారైతే మాత్రం డే బై డే పోలీస్ ఆఫీసర్స్ని కలవటం, అలాగే ఏదైతే ఆధారాలు ఉంటాయో అవన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చూద్దాం, ఈ కేసుకి సంబంధించి ఖచ్చితంగా రాధా గాయత్రి వాళ్ళ కుటుంబానికి, గాయత్రికి న్యాయం జరగాలని చెప్పి. సో ప్రస్తుతానికైతే శ్రీచరణ్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అండ్ మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు ఈ కేసుకి సంబంధించి? శ్రీచరణ్ హత్య చేశాడంటారా? హత్య చేసి ఎలా తప్పించుకోవాలో ఇదంతా కూడా ముందే ప్లాన్ చేసుకున్నాడంటారా? లేకపోతే అసలు ఇతను హత్య చేయలేదు, ఇతను నిర్దోషి అంటారా? ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి మీరు కూడా ఈ కేసుని చూస్తున్నారు కాబట్టి మీరు కూడా కామెంట్ చేయండి.